నటుడు చిరంజీవి ఇప్పుడు బీజేపీ కూటమికి ఓట్లేసి తమ్ముడిని గెలిపించి సెంట్రల్ మినిస్టర్ చేయాలని ఆయనకు పద్మభూషణ్ బీజేపీ ఇచ్చారు. కండిషన్ ఏంటి? బీజేపీ కూటమికి తిరిగి ఓట్లు వేయించడానికి. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కట్టారా? పోలవరం కట్టారా? రైల్వే జోన్ ఇచ్చారా? 10లో 15 లక్షలు ఇచ్చారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? 100లో 1 చేశారా? చేయలేదు. సరికదా 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఏప్రిల్ 25 నేను వాదనలు వినిపించి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను, మీకు తెలుసు. అందుకనే విశాఖపట్నం ప్రజలందరూ అరే ఇలాంటి సత్తా ఉన్న మన నాయకుడు, బడుగు బహుజనుల నాయకుడు కేఏ పాల్ ఎంపీగా గెలిపిద్దాం, కొండ గుర్తుకే ఓటేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను. మీకు ప్యాకేజ్ స్టార్లు కావాలా? కేఏ పాల్ కావాలా? చిత్తుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించండి. మీరు ఎవరికైనా ఓటేయండి. ఎవరో ఒక చెప్పులు కుట్టేమని అబ్రహాం లింకన్ లాంటి క్యాండిడేట్ గా ఉన్నాడు, ఓట్లేయండి. వీళ్ళకి బుద్ధి చెప్పండి. బహుజనులందరూ ఏకం కండి, రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సచిన్ తెండూల్కర్కి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగడా సోనియా గాంధీకి ఓటేయమని? అది ఈ ప్యాకేజ్ స్టార్ల మాట నమ్మకండి, వినకండి. మరొకసారి బుద్ధి చెప్పండి.